దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు మనిషి జన్మత పాపి కాదు, శరీర క్రియలు అనే అంశం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకునడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. మరి ప్రియులారా, మరి ఈరోజు ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి, ఒక సంఘముని గురించి కాదు. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయి అని మరి ఈ అంశం చెప్పడానికి మరి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది పిల్లారా. ఈ అంశాన్ని పిల్లారా మరి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్నా మరి మీతో వాక్యం పంచుకోవడానికి, మీ చెరువులోనికి వాక్యం తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను ప్రియులారా. మరి ఈరోజు ఈ అంశము నేర్చుకుందాం. మనిషి జన్మత పాపి కాదు, ఎపిసోడ్ 4 శరీర క్రియలు అనే అంశము. మరి మనిషి జన్మత పాపి కాదు. మరి పాపం అనగా ఏమిటి? పాపము మరి ఎప్పుడు ఆరోపింపబడింది? మరి పాపం యొక్క స్వభావం ఎందులో ఉంది అనేది కొన్ని అంశాలు నేర్చుకున్నాం పిల్లారా. ఈరోజు 4వ అంశం పిల్లారా. మరి ఈరోజు 4వ అంశము. ఈ అంశమును మనము మన ఆత్మీయత స్థితిని బట్టి మనం ఎలా ఉన్నాము, శరీరంలో ఉన్నామా, ఇంకా ఆత్మ సంబంధంగా ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, శరీర క్రియల్లో ఉన్నామా, ఆత్మక్రియల్లో ఉన్నామా అనేది ఈ అంశం బట్టి మనము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మనిషి ఇద్దరి పురుషుల కలయిక. మరి ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ, బాహ్య పురుషుడు అనగా శరీరము. మరి ఆత్మ, మరి చూడండి పిల్లరా, దేవుడు ప్రారంభంలో ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అనేది మనం చూసుకున్న పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే శరీరంలో పాప స్వభావం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆదామును చేసినప్పటి నుంచి శరీరంలో పాప స్వభావం ఉంటుంది, ఆత్మలో పాప స్వభావం ఉండదు. దేవుడై ఉన్న ఆత్మలో నుండి మరి దేవుడు మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లరా, మరి ఈ మూలాన్ని మనం తెలుసుకోవాలి పిల్లరా. శరీరంలో పాప స్వభావం ఉంటుంది. దేవుడు ఆదామును చేసినప్పుడే శరీరంలోనే పాప స్వభావం ఉంటుంది. మరి పాప స్వభావం ఉంటుంది కాబట్టి దేవుడు ఆదామును ఏదేవుని తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరిస్తే మరి దేవునితో సావాసం కలిగి ఉంటాము, మరి ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని నుండి దూరం అయిపోతాము అనేది మరి ఈరోజు నేర్చుకుందాం పిల్లరా. మరి ఎలా దూరం అయిపోతుంది, శరీర క్రియలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం పిల్లరా. మరి శరీర క్రియలు చాలా స్పష్టమై ఉన్నాయట పిల్లరా. శరీర క్రియలు అనేది చాలా స్పష్టంగా ఉన్నాయి అని లేఖనం చెప్తుంది పిల్లరా. లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి బైబిల్లో శరీర కార్యముల గురించి చాలా స్పష్టంగా రాయబడ్డది. మరి లేఖనాలు చదువుకుందాం పిల్ల. గలతీల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతురత, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అని పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నట్టు పిల్లరా. ఇలాంటి కార్యాలు ఉన్నవారు
మరి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అంటే శరీర కార్యాలు జరిగించేవారు మరి దేవుని నుండి దూరమైపోతారు అనేది ఈ లేఖనం చాలా స్పష్టంగా చెప్తున్నది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, మరి శరీరం ఎలాంటిది? దేవుని కార్యాన్ని జరిగించని పరిస్థితిలో ఉంటుంది, దేవుని పనిని ఆటంకాలు కలగజేస్తుంది. చూడండి పిల్లరా, మరి శరీరము ఆత్మ శరీరంకు విరోధముగా అపేక్షిస్తాట. చూడండి పిల్లరా, విరోధముగా అంటే ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది మనలో. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. చూడండి, ఆత్మ చెప్పినట్లుగా శరీరము లోపడదు, ఎంత మాత్రము లోపడదట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. లేఖనం చదువుకుందాం పిల్లరా. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది, శరీరము ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. చూడండి పిల్లరా, శరీరానికి ఆత్మకు ఎప్పుడు సంఘర్షణ జరుగుతుంది. మీలో సంఘర్షణ జరుగుతుందా సహోదరి సహోదరుడా? ఆలోచన చేయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే శరీరము ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయట. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, వ్యతిరేకంగా ఉన్నాయి. మనం ఏం చేయాలనుకుంటామో మరి చేయకుందుము, వాటిని చేయకుండా మరి చూడండి పిల్లరా, వ్యతిరేకంగా ఉన్నది. అందుకోసమే పౌలు గారు నేనేం చేయాలనుకుంటున్నావు దాన్ని చేయట్లేదు అంటున్నాడు. చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మకు ధరింపజేసిన ఈ శరీరంలోనే ఎంతసేపు ఆరాటం. చూడండి, పోరాటం జరుగుతుంది. మనమై ఉన్న ఆత్మకు శరీరం ధరించుకున్న ఈ శరీరము ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందట. పోరాటము ఎప్పుడు చూడండి, ఎప్పుడు పోరాటం. అందుకోసమే యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగేచ్ఛ. చూడండి పిల్లరా, భోగేచ్ఛ మన శరీరంలో భోగేచ్ఛలతోనే శరీరము అసూయలు, కలహాలు, మత్తతులు, ఇవన్నీ అల్లరులు ఇవన్నీ జరుగుతున్నాయని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి పిల్లరా, ఎలా జరుగుతున్నది యుద్ధములు పోరాటములు అనేది లేఖనం చదువుకుందాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 1-4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పొట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము చూడండి పిల్లరా, మీ భోగముల నిమిత్తే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా అంటున్నాడు. చూడండి పిల్ల, ఎంత హెచ్చరిస్తున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఈ లోకమును స్నేహింపగోరు వాడెవడో వాడు దేవునికి శత్రువై ఉండును అంటే చూడండి పిల్లరా, దేవునికి శత్రువై ఉండునని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మీలో యుద్ధములు పోరాటములు జరుగుతున్నవి. ఎందుకు జరుగుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగేచ్ఛల నుండి యుద్ధాలు జరుగుతున్నాయి. చూడండి పిల్లరా, ఆత్మ ఒకటి చెప్తుంది, మరి శరీరము మరొకటి చేస్తుంది పిల్లరా. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది. చూడండి పిల్లరా, శరీరం అంటుంది తిను తాగు సంతోషించి అంటుంది, ఆత్మ అంటుంది అది కాదు, క్రమంగా ఉండాలని చెప్తుంది పిల్లరా. ఆత్మ ఏమంటుంది? ప్రార్థన చేయి, వాక్యం చేయని వాక్య ప్రకారంగా జీవించు అని చెప్తుంది. చూడండి పిల్లరా, శరీరము ఆత్మ శరీరంకి ఎప్పుడో ఒకదానికొకటి విరోధంగా ఉంటుంది అని చెప్తుంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఇది ఎందుకు జరుగుతుంది? మన అవయవాల్లో పోరాడు భోగేచ్ఛల వలన జరుగుతుందని చెప్తుంది పిల్లరా. యుద్ధములు పోరాటములు జరుగుతున్నాయని చూడండి పిల్లరా. మనం ఆలోచన చేయాలి పిల్లరా. శరీరం ఏం చెప్తుంది? ఒక వాచ్. మరి చూడండి పిల్లరా, శరీరంలో అవయవాల గురించి మనం ఆలోచిస్తే శరీరం అంటుంది ఒక వాచ్ కావాలంటుంది. చూడండి పిల్లరా, శరీరం అంటుంది ఒక వాచ్ కావాలంటుంది, చెవి కావాలంటుంది, కమ్మలు కావాలంటుంది, ముక్కు కావాలంటుంది, ముక్కు పుడక కావాలంటుంది. చూడండి పిల్లరా, నడుము కావాలంటుంది, ఒడ్డానం కావాలంటుంది. చూడండి పిల్లరా, కడుపు ఏం కోరుకుంటుంది? బిర్యానీ కావాలి, మంచి భోజనం కావాలంటే కోరుకుంటుంది. చూడండి పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. శరీరం యొక్క స్వభావము, శరీర క్రియలు ఎలాంటివి? చూడండి పిల్లరా, శరీరాన్ని చూడండి పిల్లరా, శరీరానికి కోరికలు చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇలాంటి కార్యాలు చేసేవారు దేవునికి శత్రువులు అని చెప్తున్నది పిల్లరా. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోని కార్యాలు ఉన్నాయి. శరీరము చూడండి పిల్లరా, దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే కార్యాలు ఉన్నాయి. అందుకే ఆదాము తప్పు చేశాడు. చూడండి పిల్లరా, ఒక సూటి ప్రశ్న వేసుకుందాం పిల్లరా.
ఆదాము అనే ఆత్మకు పాప స్వభావము లేకపోతే, చూడండి, ఆదాము అనే ఆత్మ శరీరంకు పాప స్వభావం లేకపోతే సాతాను వచ్చినంత మాత్రాన తప్పు చేస్తాడా? ఎందుకు లొంగిపోతాడు? చూడండి, మీరు ఆలోచించండి పిల్లరా. చూడండి పిల్లరా, అందుకోసమే ఈరోజు మనిషి జన్మతా పాపి. ఆదాము తప్పు చేశాడు. ఆదాము నుండి వచ్చిన వారందరూ జన్మతా పాపులని చెప్తున్న అబద్ధ బోధలు అనేకమైన బోధలు ఉన్నాయి పిల్లరా. అవి నిత్య నరకానికి నడిపిస్తున్నాయి పిల్లరా. భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది. మనిషి జన్మతా పాపి. చూడండి, పుట్టుకతోనే పాపంతో పుడుతున్నాడు అంటున్నాడు పిల్లరా. చూడండి, ఇలాంటి తప్పుడు బోధల నుండి మనం దూరంగా ఉండాలి. తప్పుడు బోధల పర్యవసనం ఏంటి పిల్లరా? తప్పుడు బోధలకు పర్యవసనము అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి పిల్లరా, మార్కు సువార్త 9:48 రాయబడ్డది, అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, ఊదనక్కరం లేని భయంకరమైన అగ్ని. చూడండి పిల్లరా, ఊదనక్కరలేని అగ్ని, భయంకరమైన అగ్ని అని యోబు గ్రంథంలో 20:26 రాయబడ్డది. కనకనలాడే అగ్ని అట. చూడండి, కనకనలాడే అగ్ని. అలాంటి అగ్నిజాలలో భయంకరమైన భ్రష్టత్వంలోకి మనల్ని నడిపిస్తున్న భయంకరమైన బోధ మనిషి జన్మతా పాపి. చూడండి పిల్లల, మనిషి జన్మతా పాపి చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి పిల్లరా. పాప స్వభావం ఎందులో ఉంది పిల్లరా? శరీరంలో ఉందా? ఆత్మలో ఉందా? దేవుడు ప్రారంభంలో ఆదామును మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదాడు. మట్టితో చేయబడిన ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఈ పాప స్వభావం ఉన్నది పిల్లరా. అందుకోసమే ఈ పాప స్వభావము ఇప్పుడే పుట్టిన పిల్లలు పాపంతో పుడతారా? చూడండి, శరీరంలో పాప స్వభావం ఉంటుంది కానీ ఆత్మలో పాప స్వభావం ఉండదు. ఎప్పుడో పాప స్వభావం ఉంటుంది, పాపము కలుగుతుంది అంటే పిల్లరా, పిల్లలు మంచి చెడ్డలు తెలిసిన వారుగా, శరీరం మంచి చెడ్డలు తెలిసిన వారుగా, వివేకం కలిగిన వారైనప్పుడు శరీరం తప్పు చేస్తే ఆత్మకు ఆరోపింపబడుతుంది పిల్లారా. అందుకోసమే లేఖనం చాలా చక్కగా రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రికలో 5:13-14 మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఎప్పుడు వాక్య విషయంలో అనుభవం అయితే మంచి చెడ్డలు, కీడు మేలులు తెలుసుకునే వయసు వచ్చేంత వరకు పాపం ఆరోపింపబడదని లేఖనం చెప్తుంది పిల్లారా. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారై బలమైన ఆహారం వారికే తగును. చూడండి పిల్లారా, జ్ఞానేంద్రములు వయసు వచ్చిన వారై శరీరంలో చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉంటుంది కానీ ఆత్మలో పాప స్వభావం ఉండదు. ఎప్పుడు ఆరంభింపబడుతుంది? వయసు వచ్చిన వారై, వారు జ్ఞానం చేత అభ్యాసం పొందిన వారై కీడు మేలులు వివేచింపదగినప్పుడు శరీరం తప్పు చేస్తే ఆత్మ ఆరోపింపబడుతుందని లేఖనం చాలా చక్కగా చెప్తుంది పిల్లరా. మనం ఆలోచన చేయాలి. అప్పట్లో మీకు బలం చాలకపోయాను, అందుకోసమే కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, మీకు అప్పట్లో బలం చాలకపోయాను కనుక మిమ్మల్ని పాలతోనే పెంచాను అంటున్నాడు పిల్లరా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:2 చదువుకుందాం పిల్ల. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మను పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? చూడండి, మీరు బలహీనులై ఉన్నారు కారా? అందుకోసమే శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన అలవాట్లు, శరీర సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నారు అని నేడు 1వ శతాబ్దంలో కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ వాక్యం వింటున్నాం మనం శరీర సంబంధంలో ఉన్నామా, శరీర క్రియలలో ఉన్నామా, ఇంకా ఆత్మ సంబంధంగా ఉన్నామా, లేదా కీడు మేలుడు అని వివేచింపదగే వారంగా ఉన్నామా, ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చూడండి పిల్లరా, ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు ఆత్మ కార్యాలు చేయాలని. చూడండి, శరీరము బలహీనము అని చెప్తుంది పిల్లరా. మత్తయి సువార్త 26:41 రాయబడ్డది. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావము ఎప్పటి నుండి ఉంటుంది అంటే చూడండి పిల్లరా, దేవుడు ఆదామును చేసినప్పటి నుంచి శరీరంలో పాప స్వభావం ఉంటుంది, ఆత్మలో పాప స్వభావం ఉండదు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. పాప స్వభావము గల శరీరము
ప్రకృతిని కోరుకుంటుంది. చూడండి పిల్లరా, ఈ శరీరం ఎక్కడి నుండి తీయబడ్డది? మట్టిలో నుండి తీయబడ్డది, ప్రకృతిలో నుండి తీయబడ్డది. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని అనుభవించాలని, ఇదే జీవితమని మరి శరీరము ఉర్రూతలుగుతుంది. శరీరము ఉర్రూతలుగిపిస్తుంది మనిషిని. చూడండి పిల్లరా, ఉర్రూతలుగిపిస్తూ మరి శరీరం కోసము, శరీర క్రియల కోసము శరీరంలో కలిగే భోగేచ్ఛల గురించి యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అందుకోసమే శరీరంలో ఉన్న వాటిని ఆకర్షిస్తుంది, అనుభవించాలని కోరుకుంటుంది. అందుకోసం పిల్లరా, ఆదామవ్వల జీవితంలో కూడా అదే జరిగింది. చూడండి పిల్లరా, మరి ఎలా జరిగిందో చూద్దాం పిల్లల. లేఖనము ఆదికాండము 3:6 స్త్రీ అవ్వ. చూడండి పిల్లరా, ఆ అవ్వ స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడును కూడా తినెను. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణం అంటే నేను మనమై ఉన్న ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది అని లేఖనం చాలా చక్కగా చెప్తుంది పిల్లరా. మరి దేవుని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణం. నేనికి ఆత్మ మరణము, శరీర మరణం కాదు. శరీర మరణము అందరికీ ఉంటుంది. పుట్టిన మనిషి ప్రతివాడు గిట్టక మానడు అని లేఖనం చెప్తుంది. పుట్టిన ఒకరోజు చనిపోవడం ఖాయమని లేఖనం చాలా చక్కగా చెప్తున్న పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. పౌలు గారు చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం గురించి అమల్లో ఉన్న కాలంలో తన జీవితంలో కొన్ని అనుభవాలు జరిగిన పరిస్థితులను చెప్తున్నారు పిల్లరా. పౌలు గారు 1వ శతాబ్దంలో మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తిరిగి క్రీస్తులోనికి రాకముందు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రము అనుసరిస్తున్న పరిస్థితిలో ఆయన అనుభవాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు పిల్లరా. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అని. చూడండి పిల్లరా, ఎక్కడ చెప్తున్నాడు? కాబట్టి ప్రియులారా, ఏం జరుగుతున్నది? అందుకోసమే పౌలు గారు తన అనుభవాన్ని చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో మరి ఏ విధంగా ఉండదు, ఈ శరీరం ఏం చేస్తుందంటే పిల్లరా, మరి మేలు చేయాలనే ఆలోచన ఆత్మకుంటుంది. కానీ ఇది మంచిది. చూడండి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలకు వెళ్ళాలి, ఆత్మ గురించి చెప్తున్నది. ఇది మంచిది, ఇది ఫలానా చేయాలంటూ ఆత్మ కోరుకుంటుంది. మేలనేది చేయాలని మరి నా కోరిక ఆత్మకు కలుగుతుంది. కానీ ఆత్మకు ధరించుకున్న శరీరము విరోధంగా అపేక్షిస్తుంది, చేయనీయట్లేదు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేద్దాం పిల్లరా. పౌలు ఏ విధంగా చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 22 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు ఆయన అనుభవంలో నుంచి వచ్చిన సంగతి చెప్తున్నాడు పిల్లరా. నేను అనే ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నదని గ్రహించాడు పౌలు గారు. చూడండి పిల్లరా, నేను అంటే ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది అని గ్రహించాడు. మరి మనము నేను అంటున్నామే, ఆత్మను ధరించుకునే ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది అని మనము గ్రహిస్తున్నామా? లేఖనాలను బట్టి మనం గ్రహించాలి పిల్లరా. మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 22 వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలనగా నేను చేయునది నేను ఎరగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదినట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాను అంటుండొచ్చు. నేను కాను అంటే ఆత్మ కాదు, కానీ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. అందుకోసమే నాయందు అనగా అంటున్నాడు పిల్లరా. నాయందు అనగా అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నాయందు అనగా నా శరీరంలో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూడండి పిల్లరా, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక్క నియమము నాకు కనబడుచున్నది. చూడండి పిల్లరా, నేను అనగా ఈ శరీరంలో పాప నియమం ఉన్నది అని, ఆ పాప నియమం నాకు కనబడుతున్నది అని పౌలు గారు చెప్తున్నాడు. మరి మనము చూడండి, నేను అనే ఈ ఆత్మ ధరించుకున్న శరీరంలో పాప స్వభావం ఉన్నది అని మనము గ్రహిస్తున్నామా? గ్రహించాలి పిల్లరా. ఆంతర్య పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను. చూడండి, ఆత్మను గురించి దేవుని ధర్మశాస్త్రం గురించి ఆనందించున్నాను.
కానీ చూడండి, నేను అనే ఈ ఆత్మ ధరించుకున్న శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసం రోమీయులకు రాసిన పత్రిక చాలా చక్కరపడ్డది. 7వ అధ్యాయం 23-24 వచనంలో వేరొక్క నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక్క నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమును బట్టి నన్ను చెరపట్టుకుని లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణం నుండి నాకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు వినిపించును? అందుకోసమే అయ్యో అంటున్నాడు. చూడండి, ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. చూడండి, ఆత్మానుసారంగా జీవించాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. వాక్యం ద్వారా వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ప్రకారంగా మన ఆత్మ స్థితిని మరి జరిగించుకోవాలి. లేకుంటే ఏ కోశన నువ్వు శరీరానికి లోబడతావో, చూడండి, పాపాన్ని చేయడానికి నీ శరీరము నిన్ను ఉర్రుతలొగిపిస్తుంటుంది. చూడండి పిల్లలు, నా యందు నివసించు పాపమే అంటే దేనిలో నివసించే పాపము? మనం ఆలోచించాలి. శరీరంలో నివసించే పాపమే అని మరి చెప్తున్నది పిల్లరా. శరీరంలో నివసించేది పాపము. అందుకోసమే దానిని చేయున్నది నేను. నాకంటే చూడండి, ఎవరు? ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. ఆ యందు నివసించు పాపమే కానీ నేను కాను. వేరొక్క నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఎప్పటి నుండి అవయవాల్లో ఆ నియమము అవయవంలో ఉన్నది? ఎప్పటి నుంచి ఉన్నది అవయవాల్లో అంటే ఆదాము ధరింపజేసుకున్న ఆదాము అనే ఆత్మ ధరింపజేసుకున్న శరీరములోనే ఉన్నది. ప్రారంభంలోనే ఉన్నది. ప్రారంభం నుంచే ఉన్నది. వేరొక్క నియమం ఉన్నది. అందుకోసమే ఆ నియమము చూడండి, ఆ నియమం ఉన్నది కాబట్టే మనిషి చూడండి, మరి ఇప్పుడు శరీరానికి లోబడతావా? భయంకర పరిస్థితి. శరీర క్రియలు ఎంత భయంకరమైనది. శరీరంలో కలుగు భోగేచ్ఛ, తిను తాగు సంతోషించు అని శరీరాన్ని ఉర్రుతలొగిపిస్తుంది. ఆత్మను డామినేట్ చేసేది శరీరమే. చూడండి పిల్లరా, ఆదామును ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాపనియమం లేకపోతే ఆదాము తప్పు చేసేవాడు కాదు. చూడండి పిల్లరా, ఆదామును ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప నియమము లేకపోతే ఆదాము తప్పు చేసేవాడు కానే కాదు. చూడండి పిల్లరా, అవయవంలో ఉన్న వేరొక్క నియమము నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమం నన్ను లోపరుచుకొనుచున్నది అని పౌలు గారు చెప్తున్నాడు. పిల్ల, నేను అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప నియమం ఉన్నది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే శరీర కార్యాలు శరీరానుసారులు శరీరం మీద మనసుంచుదురు అని లేఖనం చెప్తుంది. చూడండి, శరీరానుసారులు శరీరం మీద మనసుంచుదురు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 7, 8 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. శరీరానుసారులు శరీరం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. చూడు, శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారంగా జీవిస్తే దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. అందుకోసమే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి, శరీరం ఏం చేస్తుంది? దేవుని కార్యాలు దేవుని పనిని విరోధంగా ఆపేసిస్తుంది, చేయనియదు అని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు, ఎంత మాత్రమును లోపడదు. చూడండి పిల్లరా, ఎంత మాత్రమును లోపడదట. పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనలోనే ఉన్నది. నేను అనే ఈ ఆత్మ ధరించుకున్న శరీరంలో ఎంత పాప స్వభావం ఉన్నది అనేది గమనించాలి. అందుకోసమే పిల్లారా, మరి 8వ అధ్యాయం 8వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారట. చూడండి, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. మరి ఏంటి? మరి ఈరోజు సంఘాల్లో చాలామంది వస్తున్నారు పిల్లారా, శరీర సంబంధమైన వాటిని గురించే చెప్తున్నారు. శరీర సంబంధమైన వాటిని ఆపేక్షించి వారు వస్తున్నారు. శరీర సంబంధంగానే వస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా మరి లేరు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఆలోచన చేయాలి పిల్లరా, శరీర సంబంధాలు దేవుని సంతోషపరచనేరని. మరి వీటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే క్రీస్తులోనికి రాకముందు ఎఫెసు సంఘంలో ఏం జరిగింది అంటే పిల్లరా, క్రీస్తులోనికి రాకముందు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని పౌలు గారు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2, 3 వచనాల్లో మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. క్రీస్తులోనికి రాకముందు నడుచుకుంటురి. వారితో కలిసి
కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరానుసార శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులమై ఉంటే అంటే శరీర ప్రకారంగా నడిచేవారు దేవునికి శత్రువులు అని లేఖనం చెప్తుంది. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందుకోసమే పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నది. అందుకోసమే మొదటి శతాబ్దంలోనే మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చేస్తే పాపం చేసిన వాడని. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో పాపము చేస్తే తప్పు, కానీ యేసుక్రీస్తు వచ్చి ఆ చట్టాన్ని మార్చాడు. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నువ్వు హృదయంలో తప్పు చేసిన వాడు అవుతావు అని లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనము, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. చెప్పి నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి పిల్ల, ఎంత కఠినమైన మాట. చూడండి, అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే హృదయంలోనే మరి తప్పు చేసిన వాడవైతావు. తన భార్యను విడనాడు ప్రతి వాడు వ్యభిచారి అవును. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్ల, అందుకోసమే మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను ఏం చేశాడండి? చూడు, కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపాడండి. తన తమ్ముడి క్రియలు మంచివి, ఈయన క్రియలు చెడ్డవని మరి చంపాడని లేఖనం చెప్తుంది పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాల్లో రాయబడ్డది, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. చూడండి, మనం కయ్యను వంటి వారమై ఉండదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియో తన సహోదరుని క్రియలు నీతిగలవనియో ఉండేను గనుకనే కదా. సహోదరులారా, చూడండి సహోదరులారా, ఈ లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి అని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. సహోదరులారా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలి పిల్లరా? వాక్యం చెప్పాలి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణంలో నుండి నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, సహోదరులను ప్రేమించాలంటే మనము వాక్యం చెప్పాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అనేకులకు ప్రకటించాలి. మరి వాక్యం మేలైనది చేయనరికి అలా చేయని వానికి పాపం కలుగునని లేఖనం చెప్తుంది. మరి సహోదరులను ప్రేమిస్తున్నామంటే వాక్యాన్ని ప్రకటించాలి. పిల్లరా, వాక్యం ప్రకటించే వారంగా ఉండాలి. తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చూడండి పిల్లరా, తన సహోదరుని ప్రేమించని వాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాట. మరి ఎలాంటి ప్రేమ? వాక్యము ఆత్మ సంబంధంగా మనం ఏ విధంగా అయితే రక్షింపబడ్డామో, అనేకులు రక్షణ లేక ఉన్నారే, సువార్తను ప్రకటించాలి. సువార్తలో దేవుని శక్తి ఉంది. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసేది దేవుని శక్తి సువార్తలో ఉంది. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు, సువార్తను ప్రకటించిన వాడు ఇప్పట్లో చీకట్లో ఉన్నాడని లేఖనం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు, వెలుగులో ఉన్నానని చెప్పుకొను తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియో లేదు. చూడండి పిల్లరా, తన సహోదరుని ద్వేషిస్తున్నామా? తన సహోదరుని ప్రేమిస్తున్నామా? మరి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు 1వ శతాబ్దంలో, మేము ఆత్మ సంబంధమైన విత్తగా మీరు శరీర ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? చూడండి, మేము ఆత్మ సంబంధంగా మీకు వాక్యం ప్రకటిస్తున్నామే, శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తే మీరు శరీర సంబంధమైన సంగతుల గురించి ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? మొదట ఆత్మానుసారంగా చూడండి పిల్లరా, గలతీ సంగతితో చెప్తున్నాడు. గలతీలారా మీరు ఇంత అవివేకులైతిరా అని చెప్తాడు, హెచ్చరిస్తాడు. గలతీలారా, యేసుక్రీస్తు మీ కనుల ఎదుట సిలువ వేయబడినట్లు ప్రదర్శింపబడిన కదా. మీరు ఎలాగో ప్రారంభించారు? ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అంటున్నాడు గలతీ సంఘంతో. గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, మీరెంత అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుదురా. అందుకోసమే చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది, శరీర క్రియలు చాలా భయంకరమైనవి. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు.
ఆత్మానుసారంగా జీవించాలి. మరి ఇది ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు దేవుని సంతోషపరిచేవారు. శరీరానుసారాలు దేవుని సంతోషపరచని వారు కారు, సంతోషపరచలేరని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే మనిషి జన్మతా పాపి కాదు. చూడండి, మనిషి జన్మతా పాపి కాదు. భయంకరమైన పరిస్థితిలో మరి ఈరోజు మనిషి జన్మతా పాపి కాదని ప్రకటిస్తున్న వారు ఉన్నారు అనేకులు. చూడండి పిల్లల, వారు చీకటిలో వారు ఎవరో సాతాను సంబంధులు, వెలుగు సంబంధులు కాదు. తానే వెలుగుదూత వేషం ధరించుకొని వారు సంఘంలో డంపు చేసే మనిషి జన్మతా పాపి. ఆదాం తప్పు చేశాడు. ఆదాం నుండి వచ్చిన వారందరూ జన్మతా పాపులు అని చెప్తున్నారు. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుంది? మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున, పాపం చేస్తే తప్పవుతారు కానీ పాపం చేయని వారు తప్పు కారని లేఖనం చాలా చక్కగా చెప్తుంది. అందుకోసమే మరి నేను అనే ఆత్మ ధరించుకున్న శరీరంలో పాప స్వభావం ఉన్నది. అది ఎప్పటి నుండి ఉన్నది? దేవుడు మట్టి బొమ్మను చూడండి, ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడి జీవాత్మయను. ప్రారంభంలో నుంచే మరి శరీరంలో పాప స్వభావం ఉన్నది. చూడండి, పాప స్వభావం ఉన్నది కాబట్టే మరి ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? పాప స్వభావము శరీరంలో ఉన్నది కాబట్టి మరి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆత్మ పరిశుద్ధమైనది, దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి వచ్చింది. ఆత్మలో పాప స్వభావం లేదు. ఎప్పుడు ఆరంభింపబడుతుంది? శరీరము ఎప్పుడైతే చేస్తామో, దేవుని మాటను మీరుతామో అప్పుడు మరి పాపం ఆరంభింపబడుతుంది. మరి ఇప్పుడే పుట్టిన పిల్లలు మరి పాపులా కారు. వారు కీడు మేలులు మరి వివేచింపదగే వయసు వచ్చిన వారైతే వారు అప్పుడు మరి వారు చేస్తే ఆ క్రియలు చేస్తే పాపము ఆరంభింపబడుతుంది, ఆత్మ మీద ఆరోపింపబడుతుంది. అందుకోసమే పిల్లల మరి శరీర కార్యాలు ఎంత భయంకరమైనది. మరి శరీరంలో భోగేచ్ఛ, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే శరీరంలో కలిగే భోగేచ్ఛల నుండి యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయి. అందుకోసమే మనిషి జన్మతా పాపి కాదని ఎపిసోడ్ 4 నేర్చుకున్నాం పిల్లరా. మరి దేవుని చిత్తమైతే ఇంకా శరీర క్రియలు ఎలా ఆపాలి అనేది దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే క్లాసులో నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ వాక్యాన్ని నేర్చుకున్నాం. మనము ఏం నేర్చుకున్నాము? శరీర క్రియలు చాలా స్పష్టమైనవి. మరి ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. నేను అనే ఈ ఆత్మ ధరించుకున్న శరీరంలో పాప స్వభావం ఉంటుంది అని నేర్చుకున్నాం పిల్లరా. అందుకోసమే పాప స్వభావం ఉన్న ఈ శరీరాన్ని ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకొని మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటాము. మనమందరము అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉన్నది పిల్లారా. అందుకోసమే ఇంత గొప్ప భాగ్యం మనకున్నది పిల్లారా. ఈ భాగ్యాన్ని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో శరీరానుసారులంగా ఉన్నామా, ఆత్మానుసారులంగా ఉన్నా? శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు, ఆత్మానుసారులు దేవుని సంతోషపరిచేవారుగా ఉన్నారని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి మనిషి జన్మత పాపి కాదు, శరీర క్రియలను గురించి ఈరోజు వాక్యం నేర్చుకున్నాం నాయన. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదన్నత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.